Today topic tenses. Tenses. Tenses they are three types: present, past, future tense. Tenses three types: present tense, past tense, future tense. We use four forms. ఈ ప్రజెంట్ టెన్స్కి ఫోర్ ఫార్మ్స్, పాస్ట్ టెన్స్కి ఫోర్ ఫార్మ్స్, ఫ్యూచర్ టెన్స్కి ఫోర్ ఫార్మ్స్, మొత్తం 12 ఫార్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రజెంట్, నేను షార్ట్కట్లో రాస్తున్నాను. నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ ఫస్ట్. సెకండ్ ఏంది ప్రజెంట్ కంటిన్యూస్. థర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఫోర్త్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు V1, V2, V3 ఏ వర్బ్ ఫామ్ అనేది ఏ సెంటెన్స్కి వస్తుంది అనేది గుర్తుపట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రజెంట్, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వస్తేనే మనకు బేసిక్ అనేది అర్థమవుతుంది. సింపుల్ ప్రజెంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ V1 ఫామ్ వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో V4 ఫామ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో V3 ఫామ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో V4 ఫామ్ వస్తుంది. ఇక చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V4 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V4 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఇవి బేసిక్ అనేది తెలిస్తే ఈ టెన్సెస్ ఫామ్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్ V1, V2కి తీసుకుంటున్నా. V1, V2, V3, V4. V1, V2, V3. V1 డ్రింక్, V2లో డ్రింక్, ట్యాంక్, డ్రింక్, డ్రంక్. V3, V4 డ్రింకింగ్. అయితే మనం దీన్ని పట్టుకుని మనం సేమ్ దీన్ని ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేయాలో ఒక చూద్దాం. ఫస్ట్ ప్రజెంట్ ఒక సెంటెన్స్ తీసుకుంటున్నా. ఐ డ్రింక్ సింపుల్ ప్రజెంట్లో. ప్రజెంట్ టెన్స్లో టెన్స్లోని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రజెంట్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ అయితే ఐ డ్రింక్ కాఫీ. ఐ డ్రింక్ కాఫీ. నెక్స్ట్ ఇదేంది ప్రజెంట్ కంటిన్యూస్. హైకి హెల్పింగ్ వర్డ్ ఏంది, మనకు హెల్పింగ్ వర్డ్స్ ఉంటాయి కదా. హైకి హీస్, హ్యామ్, హార్ అనేది హెల్పింగ్ వర్డ్స్. హైకి మనకి హెల్పింగ్ వర్డ్ ఏమొస్తుంది, యామ్. ఐ యామ్. V4 ఫామ్ ఏడుంది ఇక్కడ, డ్రింకింగ్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్కి V4 ఫామ్ వస్తుంది అన్నాం కదా. V1 ఏమో డ్రింక్ వచ్చినప్పుడు V4 ఏంది, డ్రింకింగ్. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. నెక్స్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్.
ప్రజెంట్ పర్ఫెక్ట్కు మనకు ఈ ఈ షీ హీట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. మనకి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో మనం ఎట్లా గుర్తుపట్టాలి, ఈ షీ హీట్ సింగులర్గా ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ఈ షీ హీట్కి హ్యాజ్ లేదా హ్యావ్, ఈ షీ ఇట్కి హ్యాజ్ అనేది వాడాలి, మిగతా వాటికి హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏముంది, హై ఉంది. హై అన్నప్పుడు హై ఆవ్. ఈ షీ హిట్ అన్నప్పుడేమో సింగులర్గా ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది. నెక్స్ట్ ఈ షీట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది. హై వి యూ దే ఉన్నప్పుడు ప్లూరల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది. ఇప్పుడు హై ఉంది కాబట్టి హై హావ్. ఇలా ఏ ఫామ్, V3 ఫామ్. V3 ఫామ్ ఏముంది, డ్రంక్ కాఫీ. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హావ్ బీన్ డ్రింకింగ్. V4 ఫామ్. ఈడేంది V4 ఫామ్, ఇంగు ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. డ్రింకింగ్ కాఫీ. ఫాస్ట్ పర్ఫెక్ట్. ఫాస్ట్లోని ఏమొస్తుంది అని చెప్పుకున్నాం, ఫాస్ట్ పర్ఫెక్ట్లోని V2 ఫామ్ వస్తుంది. ఐ డ్రంక్ కాఫీ. నెక్స్ట్ ఫాస్ట్ కంటిన్యూస్. ఫాస్ట్లో ఇప్పుడు హెల్పింగ్ వర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్లో మనకు ఐకి హ్యామ్ వచ్చినప్పుడు ఫాస్ట్లో ఐకి వాజ్ అనేది వస్తుంది. ఐ వాజ్ హింగ్ ఫామ్, డ్రింకింగ్ కాఫీ. నెక్స్ట్ ఫాస్ట్ పర్ఫెక్ట్లోని ఎప్పుడైనా సరే హ్యాడ్ అనేది వస్తుంది. ఫాస్ట్లోని ఐ హ్యాడ్ V3 ఫామ్ ఏముంది ఇక్కడ, డ్రంక్ కాఫీ. నెక్స్ట్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ V4 ఫామ్, డ్రింకింగ్ కాఫీ. చూడండి, మనము ప్రజెంట్ టెన్సెస్ ఏంది, 3 టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈ ఫోర్ ఫామ్స్ వస్తాయి. మొత్తం ఎంత, 12 ఫామ్స్. ప్రజెంట్ టెన్స్లోని 4 ఫామ్స్. అవి ఒకటి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్బ్ ఫామ్ ఏదేది వస్తుంది అనేది తెలిస్తే ఈ సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయగలుగుతాం. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లోని V1 ఫామ్ వచ్చింది. ప్రజెంట్ కంటిన్యూలో సబ్జెక్టు V4 ఫామ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లోని V3 ఫామ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోని V4 ఫామ్. ఇక చూడ ఎగ్జాంపుల్, డ్రింక్, డ్రంక్, డ్రింకింగ్. సింపుల్ ప్రజెంట్, ఐ డ్రింక్ కాఫీ. నెక్స్ట్ ఫాస్ట్లో కూడా సేమ్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో ఇదేమో పాస్ట్ టెన్స్. ఫోర్ ఫామ్స్.
సింపుల్ ఫ్యూచర్, ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ ఫ్యూచర్. నేను షార్ట్కట్లో పెడుతున్నానండి. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ఫామ్ చేద్దాం. ఎప్పుడైనా సరే హై విల్ అనేది వీళ్ళకి ఫ్యూచర్లో ఖచ్చితంగా విల్ అనేది వస్తుందండి. హై విల్ డ్రింక్ కాఫీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యామ్ వాజ్ వచ్చినప్పుడు ఇక్కడ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐ విల్ బీ డ్రింకింగ్ కాఫీ. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో హ్యావ్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ V3 form ఏంది? డ్రంక్ కాఫీ. ఐ హ్యావ్ డ్రింకింగ్ కాఫీ. చూడండి, టెన్సెస్ అనే 3 టైప్స్: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ 4 ఫార్మ్స్. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ తీసుకున్నాం. ఏమని ఫార్మ్స్ వస్తాయి? V1, V4, V3, V4 వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ డ్రింక్ కాఫీ. నెక్స్ట్ ఐకి ప్రజెంట్ కంటిన్యూస్లో ఏమంటే కంటిన్యూగా ఐకి హెల్పింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. ప్రజెంట్ పర్ఫెక్ట్లోని ఇప్పుడు సింగులర్గా ఈ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది సింగులర్. ప్లూరల్ వర్డ్స్ హై, వి, దే, యూ ఉన్నప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ అనేది వస్తుంది. ఇక్కడ హై ఉంది కాబట్టి హ్యావ్. ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ. ఐ హ్యావ్ బిన్ డ్రింకింగ్ కాఫీ. ఇక్కడ V4 ఫామ్ వస్తుంది. నెక్స్ట్ పాస్ట్లో ఐ డ్రాంక్, ఇక్కడ V2 ఫామ్ వస్తుంది. ఫస్ట్ డ్రాంక్ కాఫీ. హైకి హ్యామ్ వచ్చినప్పుడు ప్రజెంట్లో హ్యామ్ వచ్చింది కాబట్టి ఫాస్ట్లో వాజ్ అనేది హెల్పింగ్ వర్డ్ వస్తుంది. డ్రింకింగ్ కాఫీ. ఐ హ్యాడ్ డ్రాంక్ కాఫీ. ఐ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ కాఫీ. ఫ్యూచర్ టెన్స్లోని ఐ విల్ డ్రింక్ కాఫీ. హెల్పింగ్ వర్డ్ ఏముంది? ఐ విల్ బీ డ్రింకింగ్ కాఫీ. ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ. ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ కాఫీ.